హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముఖ్యంగా అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలండి. ముందు వీడియోలో చెప్పాను కదండి, అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైన ప్రసాదాలు 5 రకాలు చేశానని. నేను అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు 5 రకాలు అయితే చేసి సింపుల్గా పూజ అయితే చేసుకుంటున్నానండి. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అమ్మవారికి కలసం గట్ట ఏం పెట్టలేదండి, సింపుల్గా నాకున్నంతలోనే చేశాను. చాలామంది పిల్లలతో ఖాళీగా లేకుండా జాబులు చేసుకున్న గట్ట ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆనవాయితీ ఉన్నోళ్ళు అయితేనే కలసం గట్ట కొనుక్కుంటారు. మేమైతే సింపుల్గా ఇలా గౌరీదేవిని అయితే చేసుకున్నామండి. గౌరీదేవిని చేసుకొని పసుపు కుంకుమ బొట్టులు పెట్టి అమ్మవారికి అయితే పువ్వులు పెట్టి అలంకరించుకున్నాను. పువ్వులు పెట్టి అలంకరించుకొని ఒక కుండ పెట్టి దానికైతే మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయకి జాకెట్ ముక్క పెట్టి అమ్మవారి గాజులు అయితే పెట్టానండి. ఇవన్నీ పెట్టేసిన తర్వాత దీపం వెలిగించేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చేశాను కదా, ఈ 5 రకాల నైవేద్యాలు అమ్మవారికి అయితే పెడుతున్నాను. ముఖ్యంగా అమ్మవారికి పరవన్నం అంటే ఇష్టం అండి. దాంతోపాటు పులిహోర, శనగలు, ఈ 3 ప్రసాదాలతో పాటు దద్దోజనం అండి. దద్దోజనం, గారెలు ఇవన్నీ అమ్మవారికి పెట్టి అమ్మవారికి నేను 5 రకాల పళ్ళు కూడా పెట్టాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలే నేను పెట్టానండి. వరలక్ష్మీదేవి వ్రతం రోజునే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెడితే అమ్మవారి అనుగ్రహం ఉందని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అందుకని అయితే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలే నేను చేసి పెట్టానండి. అమ్మవారికి పూజ నాకు ఉన్నంతలోనే సంతృప్తిగా అయితే చేసుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు 5 రకాలు అయితే పెట్టాను కదా, 5 రకాలతో పాటు 5 రకాల పళ్ళు కూడా పెట్టాను. ఆ పళ్ళు యాప్లిస్కాయలు, దాళంకాయలు, నారింజకాయలు, అరటికాయలు, ముఖ్యంగా కొబ్బరికాయ కూడానండి. ఇవి అన్నీ పెట్టేశాను. చాలామంది కలసం కొనుక్కుంటారు, కాసు కొనుక్కుంటారు, అందరూ అన్నీ కొనుక్కుంటారండి. మాకున్నంతలో ఇలా సంతృప్తిగా చేశాను. నా కొబ్బరికాయ అయితే నిలువుగా అయితే పలిగిందండి. నిలువుగా పగిలితే చాలా అదృష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, నాకైతే కొబ్బరికాయ అయితే నిలువుగా పగిలిందండి. మరి మీ కొబ్బరికాయ అయితే ఎలా పగిలిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉన్నంతలోనే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా బాగా చేసుకుందండి. మా ఇంట్లో అందరికీ జ్వరాలతో అయితే ఉన్నారు. ఏదో తెలిసి తెలియక నేనైతే ఇలా చేసుకున్నానండి. చాలా అంటే చాలా సంతృప్తిగా ఉంది నేను ఇలా పూజ చేసుకునేందుకు. ఇలాగే ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేసుకోవాలని అయితే మీరు కోరుకోండి. మీరు కూడా బాగుండాలి, మీతో పాటు నేను ఉండాలని అయితే నేను పూజ ఇంట్లో కంప్లీట్ చేసుకొని గుడికైతే వెళ్తున్నానండి. ఇంట్లో పెట్టగా ప్రసాదాలు అయితే ఉన్నాయి కదా, ఆ ప్రసాదాలన్నీ పెట్టుకొని నేనైతే గుడికి వెళ్తున్నానండి. గుడికైతే వెళ్ళాను. చాలా అంటే చాలామంది జనం అయితే ఉన్నారండి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అలా కూడా తయారు చేస్తారు కదా, తయారు చేసిన ప్రసాదాలు అలా కూడా చాలా అంటే చాలా రకాలు తీసుకొచ్చారండి. ఫైనల్గా అందరూ అమ్మవారికి అయితే ప్రసాదాలు పెట్టి దండం పెట్టి అందరూ అయితే అమ్మవారిని పూజించుకున్నారు. నేను కూడా గుడికి అయితే వెళ్ళి పూజ చేసుకున్నాను. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ప్రతి సంవత్సరం ఇంతే ఆనందంగా ఇంతే బాగా చేసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నానండి. మీరు కూడా ఇలాగే కోరుకోండి. మరోసారి మీకు మీ ఫ్యామిలీకి వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. మన వీడియోస్ చూడలేని వాళ్ళు ఎవరైనా అయితే చూసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.